వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చూతుల భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఇక నిన్న మన పెట్టిన వీడియోస్ కి అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో చూసినాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయకపోతే అస్సలు ఒకరి లైక్ చేసాకనే హై ఫ్రెండ్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు నిన్న ఈవినింగ్ వీడియో పెట్టినాం కదా, ఇక బిడ్డ పెళ్లికి అమ్మగారింటికి బంగారం పెట్టామని అడగబోతే అని. ఇంకా వీడియోకి ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిరు కొంచెం నెగిటివ్ గా. ఏంటి అని అంటే ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయకండి బాగాలేదు అని కామెంట్ చేసిరు. ఎందుకు దోస్తులు, ఏదో మన సమాజంలో ఆడ కొన్ని కొన్ని పరిస్థితులు గిట్లా ఉంటున్నాయి అని చూపిస్తున్నాం అంతే గానీ మొత్తం ఇట్లానే ఉండాలి అని చెప్తలేం కదా దోస్తులు. ఏదో మన వీడియో ఎంటర్టైన్మెంట్ కోసమే, అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పడానికి గానీ ఇక మీరు అట్లాంటివి చేయకండి, అలానే చేస్తారు సమాజం అన్నట్టు కాదు దోస్తులు. ప్లీజ్ దోస్తులు మా బాధ అర్థం చేసుకోవచ్చు కదా. మన డైలీ వీడియోస్ ఎలా చేయాలి, ఏ కంటెంట్ చేస్తే బాగుంటది అని మీ అభిప్రాయం మీ పైన వదిలేసాం కదా. ఇక మీకేమైనా కంటెంట్ కావాలి అనిపిస్తే కింద కామెంట్ చేయండి దోస్తులు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఈ చలి పాడుగాను పొద్దుగల బయటికి పోయి ఆకిలుకాలంటే ఒంకుడు పెడుతుంది కదా. ఈ అవ్వ ఒక ఆడపిల్ల ఉంటే నేను లేవక ముందుకే మా అమ్మకు శాతనైతే లేదని ఇక అప్పుడో ఇప్పుడు పనంతా వేసి పెడుతుండే. ఈ అవ్వ ఉన్న ఒక కొడుకుని గౌరవంగా చూసుకుంటే ఆడ తిన్న గిన్నె ఇట్లా పక్కకు జరపడు. ఏం చేయాలి, ఈ జర ఎండ పొడవచ్చినాక బయటకు పోయి ఆకిలుకొస్తా. అమ్మా ఏం చేస్తున్నావే? ఏముంది రాశయ్య, ఇప్పుడే లేచిన ఇక బయటకు పోయి ఆకిలుకుదామంటే చలి పెడుతుంది. ఒక సూటర్ తీసుకురారా నాయన అని మీ నాయన చెప్పినా నీకు చెప్పినా మచ్చం ఇంటలేరు. ఆగో ఎట్లా చలి పెడుతుంది చూడు. మీరేమో ఎచ్చగా పొద్దు కింద ఆకవంతరు, మీకు చలి అనేది ఏర్పలేదాయి. ఆగో నేను పొద్దుగల లేచింత పనంతా చేయాలి. ఆగో ఏమొంకుడు పుడుతుంది. ఇప్పుడు బాసన్లు గిన్నెలు అవన్నీ తోమాలంటే ఇక నీళ్ళలో చేతులు పెడితే నా పానం పోతట్టుంది నాయన. ఏడు పని అన్నీ పెడతా, ఇక మెల్లగొండి పెడతా నాయన. ఇలా నాకైతే ఆగో గదిగా జరుగుతుంది పానం. అవునమ్మా, మన ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో ఉంటే ఎంత మంచిగా ఉంటుండేనే. ఆడపిల్ల ఉంటే ఇక నీకంటే మొదలు లేచి దబదబ చేసి పెడుతుంది నీకు శాతనే కానప్పుడు కదా. ఇక మొగాయనయ్యింది నాకు ఏం పని చేస్తుంది చెప్పే. ఎందుకు చేయరాదురా, తోటి కూరలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన లేకుంటే ఇంట్లో పని అంతా చేసుకుంటారు, సాంపి చల్లుతారు, ఆకులుకుంటారు, ముగ్గులు పెట్టుకుంటారు మగ కూరలు. నువ్వా తిన్న గిన్నె ఇట్లా తీస్తాను నీకు శాతన కాదు. ఇక అది ఎందుకు నేను నేర్పిన పని నాయన. చిన్నప్పటి సంది నా గావరాల కొడుకమ్మా, ఒక్క కొడుకమ్మా, బిడ్డలు లేని ఇల్లు అని మంచిగా గావరంగా పెంచి గింత కాడికి చేసిన పాటు ఏం పని చెప్పలేదు నీకు చిన్నప్పటి సంది. అందుకే గిట్లా తయారైన. లేకుంటే తోమి అది చేయరా ఇది చేయరా అని చేయకపోతేటివా నువ్వు. పోనీరా నాకు శాతనైన తినాలి వేసుకుంటా. ఇక నీ పిల్లం వచ్చిన కన్నింటారు, నీ పిల్లమే చూసుకుంటది పట్టు నీకు. అవునమ్మా, నీకు శాతనైతే లేదంటున్నావు కదని ఇక మీ తమ్ముని బిడ్డను స్వాతిని రమ్మని రాదే ఒకసారి. ఓ అమ్మో మా ఇంటికి వస్తుంది అరక పొల్ల రాదు. యాद వస్తాన్న ఇష్టం ఉన్నా ఇట్లా వాళ్ళమ్మ పంపియదురా. ఇక మా తమ్ముడు అంటే ఇటు నాట్లా పంపిస్తాడు కానీ వాళ్ళమ్మ చాలా బద్మాషిది, పంపియదురా నాయన. ఆయన వాళ్ళెచ్చురు మనం ఎట్టున్నాం బిడ్డ, మన ఇంటికి ఆ పోరు వస్తుందా చెప్పు. ఎందుకు రాదే? వస్తుంది. ఆ పోరికి మన ఇంటికి రావడం చాలా ఇష్టమే గాని ఇక మామయ్య ఏమన్నది కానీ అత్తమ్మతో పెద్ద పరిశాన్ ఉంటది. ఇక మొన్న ఫోన్ చేసింది నీ కోడలు. ఫోన్ చేసి సాటుగా అలా అమ్మ లేనప్పుడు అలా అయ్య లేనప్పుడు మాట్లాడుతుంది. బావ నేను ఎవ్వరిని వేసుకొని నిన్నే వేసుకుంటా అని మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కాలేజ్ కాడ ఇట్లా పోయి కలిసి వస్తాయి. ఇక అవన్నీ నీకు ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకుంటున్నా గానీ ఇక టైం కుదురుతలేదు. ఇక వస్తా బావా చాలా రోజులు అవుతుంది అత్తమ్మని చూడక, ఇక మీ ఊరు చాలా మంచిగా ఉంటది అని ఫోన్ చేస్తుండే. ఇక ఎన్నో అట్లా అత్తమ్మకు ఫోన్ చెయ్యి చెప్పు మనం మా మమ్మీతో మా డాడీతో నేను వస్తా బావా అని అంటుంది. జర చేసి చెప్పరా అదే మామయ్యకు అత్తమ్మకు. ఓ అమ్మో అంతేనారా, అయితే నా మీద కోడల్ని ఇక పరిచయాలు చేసుకుంటున్నావు, ఇక దగ్గరికి చేసుకుంటున్నావు. సరే అట్లయితే మంచిగానే ఉంటది కానీ ఇక పెళ్లి కాని పోర్ని ఒక పిల్లగాడు పెళ్లి ఇడుకున్న పిల్లగాడి ఇంటికి పంపాలంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు బిడ్డ. ఏమంటారో ఏం కథనో రా, నాకు భయం అవుతుంది. ఏం కాదమ్మా, ఫోన్ చేసి నా కొడుకుంటలేడు ఎక్కడో దోస్తానం మీద టూర్ పోయిండు 4-5 దినాలు అక్కడనే ఉంటాడంట. నేను శాతం అయితే లే నీ బిడ్డని పంపిరా, నీ గద్దె రాదో ఇదో వంట గిట్ల చేసి పెట్టది అని చెప్పి గట్లయితే పంపిస్తారు. గట్లయితే సరే బిడ్డ, ఫోన్ చేసి మా తమ్ముని అడుగుతా మరి ఏమంటాడు. అమ్మా దేవుడా నడుములన్నీ వీగుతున్నాయి. గింత పెద్ద ఆకిలి ఊకాలంటే రోజు నా పానం పోయి పానం వస్తుంది దేవుడా. మా అమ్మ మా అయ్య గింత పెద్ద ఆకిలి ఉన్నలకు ఈ సంసారానికి ఎందుకు ఇచ్చిరో నన్ను. ఏమైంది పెంటక్క, నీ అంతలు నువ్వే నోట్ల గుల్లుక్కుంటున్నావు. మరి ఏంది చెల్లె, ఇక మీకంటే చిన్న ఆకిళ్ళు ఉన్నాయి, దబదబ కొట్టుకుంటారు. ఇక నీళ్ళ ముగ్గు పెట్టుకొని లోపల పోయి పడతారు. ఆగో నా చూసినావు గంట సేపటికి ఎక్కువ అవుతుంది ఈ ఆకిలి స్టార్ట్ చేసి. ఆగో ఆడికించి ఈ దాకా ఒకేసరికి 2 గంటలు పడతాయి చెల్లె. ఏం చేయాలి, నాకు నడుముల ముందే వంగ జాలొస్తలేదు, వంగితే టంగు అంటున్నాయి చెల్లె. అందుకే ఈ ఆకిలి పాడుగాను ఇంత పెద్ద ఆకిలి ఉన్నలకు నన్ను ఎందుకు ఇచ్చిరో ఏమో అని మా అమ్మను మా అయ్యని అంటున్నా.
నేను గిట్లా రోజు మీ ఇంటి ముందరికి పోతుంటే గట్లనే అనుకుంటా అక్క. పెంటక్క ఏ మబ్బుల లేచి ఉత్తదో ఆకిలి గింత పెద్ద ఆకిలి తనకు గంట గంటన్నర పడతట్టుందని అనుకుంటా అక్క. పాపం నీ శాతగాని పానానికి ఏ కోడలు వస్తదేమో అక్క. రేపో మాపో వస్తది కదా. ఏ కోడలు వచ్చేదాకా ఊకరాదు, ఏం చేస్తాము. ఏ కోడలు వచ్చినాక కోడలే ఊపుతుంది, నువ్వు మంచిగా దర్జాగా వండుకుంటావు. అమ్మో వద్దు వద్దు చెల్లె, నేనే కన్నా బాధలు పడుతున్నది ఆకిలితోని. నా మేన కోడలు వచ్చినాక అది గిట్టనే బాధలు పడుతుందా చెప్పు. వద్దు వద్దు, ఇంత కంకర ఇంత సిమెంట్ వేపించి మంచిగా కచ్చే రోడ్ లెక్క మంచి ఇంత మీద సిమెంట్ చల్లిస్తే మెత్తగా అవుతుంది, మంచిగా ఉన్నగా ఆకిల్ లెక్క అవుతుంది. అప్పుడు మీద మీద ఉక్కుంటదేమో వంగ చాడు కట్ట పెట్టి అప్పుడు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటది. అప్పుడు అల్కగా ఉంటుంది చెల్లె పని. ఈ పెండాకి లూకాలంటే ఓ అమ్మ నా నుంచి అయితలేదు. నా కోడలు ముందే జర పోయారి ఉంటది. ఇక పొరుగు గీసంటి పని శాతగా చెల్లె. అది వచ్చేసరికి గిట్లనే ఉంచుతాను ఇంకా. ఓయమ్మో జోరుందిరో పెంటక్కది. అంటే ఇక కోడల్ని నాటి కోడల్ని తీసుకురా అన్నట్టు నువ్వు మేన కోడలే వస్తుందా అయితే. ఇంకేంది ఇక తమ్ముని బిడ్డను చేసుకుంటదేమో, ఇక ఆగదు పెంటక్క. అవును చెల్లె, నా మేన కోడలు అంటే నా తమ్ముని బిడ్డ అంటే నాకు చిన్నప్పటి సంది చాలా పానము. ఇక ఇక కోడల్ని ఎవరినో ఎందుకు తెచ్చుకోవాలి, నాటి కోడలు ఎసొంటిది వస్తుందో ఏం కథను నన్ను మంచిగా చూసుకుంటుందో చూసుకోదు. అదే నా తమ్ముని బిడ్డ అయితే ఏ మా అక్క అన్నట్టు అన్ని నెలలు చూసుకుంటుంది, తల్లి లెక్క చూసుకుంటుంది. నాకు ముందే ఆడపిల్లలు లేరు కదా చెల్లె. ఇక బిడ్డ తిరి బిడ్డ నేను పెంచేది దాన్ని చిన్నప్పటి సంది. ఇక పోరి ఇట్లా అమ్మో మా అక్కకు ఆడపిల్లలు లేరని మంచిగా చూసుకుంటది. ఏ దావత్కు పోయినా ఇవాళ తల్లి వచ్చింది సంది, జర పెద్దగా అయింది సంది, అలా తల్లి రానిస్తలేదు, జర దూరం పానమైన చెల్లె. ఏం కాదు తీ పెంటక్క, మీ తమ్మునికి ఇట్లా నువ్వంటే చాలా పానం కదా. ఇక బిడ్డను అక్కోళ్ళ ఇంటికి ఇస్తాడు తీయి. ఏం కాదు తీ పెంటక్క, నీ మేన కోడలే వస్తుంది నీ ఇంటికి. అగో యాదిలుండి చెల్లె, మా తమ్ముడే ఫోన్ చేస్తుండు. ఇప్పటిదాకా ఫోన్ చేస్తే లేవట్టలేదు. ఇక లేచిండో లేవలేదో, లేకుంటే ఏదైనా పని మీద బయటకు పోయినామో చెల్లె. అగో మళ్ళొచ్చి చూసుకొని చేస్తుండు. నిండు నూరేళ్ళమ్మ నా తమ్మునికి. హలో సీన్గా బాగున్నారా? బాగున్నాం బాగున్నాం అక్క. బాగుర్రా, లేచిర్రా? బావ ఇట్లా లేచిండా అక్క? లేచిండు రా. మీ బావ ఎక్కడ పోయిండో ఏం కథ, నాయనకు పని 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 మీదనే చింతుంటది. ఇక నాకేం వచ్చం శాతనైతే లేదురా. ఇక లేచి మెల్లమెల్లగా వంగొచ్చి రాకను ఈ ఆకులంతా పాడు చేస్తున్నారా. షాయలు తాగిరా మీరు? తాగినాం అక్క. ఇప్పుడే షాయి తాగి కూర్చున్నాము. ఇక బుజ్జమ్మ కాలేజీ పోను అని అన్నది. ఇలా మరి ఎందుకో ఇంటికాడ ఉండి ఏం చేసావు బిడ్డ, నేనే తోలిచ్చొస్తా పానంటే నేను పోను డాడీ, ఇక రోజు పోతున్నా కదా, ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుంటా, ఆయన రేపు ఆదివారమే సెలవే కదా, 2 రోజులు లీవ్ ఉంటది అని అంటుంది. ఇక సరే సరే అని ఇక లేపకుండా అట్లనే వండుకుందక్క. అరే గట్లనారా. ఇక 2 రోజులు మంచిగా దొరికింది పాటు. మరి నాకు శాతనైతే లేదు. నీ బిడ్డను పంపేరా 2 రోజులు ఉంటదేమో. ఇక బిడ్డ లేరని నీ నా బాధ నేను పడితే మరి ఏనాడన్నా నీ బిడ్డ వచ్చి అదో ఏదో మా అక్క ఎట్లుందో ఏం కథ అని అదేదో పనన్నా చేసుకోదారా చెప్పు. వస్తుందక్క, నా బిడ్డ పానం అంతా నీ దిక్కే ఉంటది, నీ మీదనే ఉంటది. కానీ ఇక తల్లి గురించి తెలుసు కదా, ఇక తల్లి మీ దిక్కే కన్నెత్తి చూడనియది. అవునరా, నీ పెళ్ళానికి మేము గాయదలు లేక ఏం గతి లేను లేక గతి మళ్ళీ లెక్క కనిపిస్తాం కదా. వాళ్ళ అమ్మగారి దిక్కోళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు అంటే బాగున్నోళ్ళు. అందుకే ఏమైనా గడిగి ఒకసారి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. వారం 10 రోజులు ఆడనే ఉండిపిస్తుంది. మరి ఒక మేనత్త ఉందమ్మా, మేనత్త దగ్గరికి పోయి ఇక ఉండి రాపో బిడ్డ అని ఎన్నడూ చెప్పకపోయి నీ పెళ్ళని చెప్పదా, నువ్వు చెప్పదా. మరి నీ బిడ్డకి ఎట్లా తెలుస్తుంది చెప్పు మా సుట్టడికము. మా అక్క ఇక వస్తా తీరా, ఒకనాడు నేను నా బిడ్డ వస్తాను తీయి. ఒకనాడు లేదు ఏం లేదు. ఇక నాకు శాతం అయితే లేదు. ఇక అటు కాకుండా ఇక నా కొడుకు టూర్ పోయిండురా. ఇలా పొద్దుగల మా అబ్బుల్ని దోస్తానేమో టూర్కి పోయిండు. ఇక వారం రోజులు 4-5 రోజులు అక్కడనే ఉంటాడంట. ఇక నేను ఒక్కదాని ఉంటే ఇక శాతం అయితే లేదు, పానం జీరం అంటుంది. ఇక అందుకే ఒక్కదాని ఉంటున్నా కాబట్టి పంపించరాదురా, మరి తోలిచ్చిపోరాదు వచ్చి. అరే గట్ల నా అల్లుడు ఎక్కడ పోయినాడు, గట్ల అయితే పంపిస్తా తీయక్క. మరి అల్లుడు ఉంటే జరా మంచిగా ఉండదు. ఇక ఈడున్న పోరలు ఒక దగ్గర ఉంటే మంచిగా ఉండదానికి అది ఇంకకైతున్నక్క. సరే సరే తీ, ఇక అలా తల్లితో ఏదో ఒకటి మాట్లాడి ఒప్పించి తీసుకొస్తా తీ మరి. ఏమో రాని పెళ్ళము మా సొంటలు ఇండ్లకు పంపిస్తుందో పంపించదో మరి అడిగైతే చూడు. ఇష్టం ఉంటే పంపించమని, లేకుంటే లేదు. ఇక మేము ఎవరమో మీరెవరో తీయగా చూసుకుందాం. అరే నీ పానం మంచిగా లేదంటున్నావు కదా అక్క, తీసుకొస్తా తీ, ఏం బాధపడకు. వస్తున్నాం. సరే మంచిదిరా. మరి ఏమైంది పెంటక్క, మీ తమ్ముని బిడ్డని రమ్మన్నావు ఎందుకు? నీ కొడుకు లేడా ఇంకా మరి? ఉంటలేడు. ఇక దోస్తాన పని మీద ఇక్కడ పోతురంట 4-5 దినాలు. ఇక నేను ఒక్కదాన్ని ఏం చేస్తే చెప్పు. ఇక నా మొగడు పొద్దుగల పోయిందంటే మళ్ళీ పొద్దుకంగా చీకట్ల కొట్టాడు. ఇక అందుకే నా కోడల మీద పానం గుండుతుందిరా. ఇక వచ్చి 2 దినాలు ఉండిపోతుందేమో. ఇక అటు కాకుండా అవసరమైన దగ్గర ఇంత ఏంది ఏపిచ్చి పెట్టినా, ఎప్పుడైనా నా కోడలికి ఏపిస్తాని. ఇక పోయి కాళ్ళకు పట్టగొలుసులే లేవు, పట్టగొలుసులన్నీ ఏపించుకొస్తానే. ఇక పెట్టి పంపిస్తా. ఏమైనా అలా తల్లి పిల్లలు సోకులు పడతారు, లేస్తే ఆ కాళ్ళకు పట్టీలు ఒడగరు. ఏమనంటే వద్దొద్దు మా పట్నంలో ఎవరు దొడగరు అని చెప్తారు. ఇక ఊర్లోకి వచ్చినాక నేను ఒడిగిచ్చే పంపిస్తే చెల్లె. అమ్మో ఏంటి రేటు గంట పిరమున్నాయి. ఇట్లా నువ్వు నీ కోడల కోసం బాగా చేపించి పెట్టిన అక్క, చాలా గ్రేట్ నువ్వు. ఇవాళ రేపు ఎవరు చూసుకుంటారు చెప్పక్క. అన్న పిల్లల్ని తమ్ముడు పిల్లల్ని ఎవరు కాడని ఎవరు పట్టించుకుంటలేరు. నువ్వు నాయమే అక్క, గన్నితురాల పట్టగొలుసు చేపించి పెట్టినవంటే.
మరి చేసిన కష్టం అంతా ఎవరికి పెట్టాలి చెప్పు చెల్లి. ఒక బిడ్డ ఉందమ్మా, పెళ్లి వారికి ఇట్లా జమ చేసి పెట్టాలన్నట్టు లేకపాయే. ఇక నా కోడని చిన్నప్పటి సంగతి ప్రేమగా చూసుకుంటా కాబట్టి ఇక ఆ పోరికి అన్ని నెలలు చేపియబుద్ధి అయితే చెల్లి. ఇక ఆ పోరు పెద్ద మనిషి అయినప్పుడు అద్దెతులం కమ్మలు చేపించుకొని పోయినా. ఇక ఆ లగ్గం వరకు ఒకవేళ నా కొడుకుకి ఇచ్చిందనుకోవాలి అయ్యా, ఇక ఆ తులంన్నర కమ్మలు పెద్ద పుట్టాలు చేపిస్తా చెల్లి. ఇంకొకరికి చెప్పు నా బిడ్డ తీరు బిడ్డను కోడల్ని మంచిగా చూసుకుంటా అయిపోదా. ఇక నన్ను రేపు రేపు చూసుకుంటది. అవునక్క, వాళ్ళు మంచోళ్ళు అయితే ఇక మీన కోడల్ని తెచ్చుకుంటే మంచిగానే ఉంటది అక్క. నిజంగా రేపు రేపు ఇక బిడ్డలు లేనందుకు నిన్ను నీ కోడలే మంచిగా చూసుకుంటదేమో పాటు. ఇక చిన్నప్పటి సంది నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఆ పోరి గిట్ట నీ ప్రేమ అనేది అర్థమైతుంది అక్క. గతనే చూసుకో. అబ్బా, ఏ కాలం అయిపోయి మీద బువ్వ పెట్టి ఇంకా ఉడకలేదు కదా. ఏ దెబ్బ దెబ్బ బువ్వ అయితే ఇంత షాయి పెట్టుకుని తాగుదామంటే ఈ బువ్వ దెబ్బనే అయితలేదు. అమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, పొయ్యి మీద బువ్వ పెట్టినా. ఇక బువ్వ కాగానే షాయి పెట్టుకుని తాగుదాంరా. సరే గాని ఏమైంది? మామయ్యకు ఫోన్ చేస్తాంటే అప్పుడు లేవడతలేడు అని చెప్తివి, మరి ఏమైంది? మళ్ళీ చేసిండా చెప్పినవా? మళ్ళీ చేసిండు బిడ్డ, మామయ్యనే చేసిండు. నేను ఆకి లేపుతుంటే ఇక గిట్ల గిట్ల సంగతి రా, నాకు పానం బాగలేదు, శాతం అయితే లేదు, ఇక నా కొడుకుంటలేడు, మరి నీ బిడ్డను పంపిస్తావరా, 2 రోజులు ఉంచుకొని పంపిస్తానంటే సరే సరే తీయక్క అని అన్నాడు. మరి తీసుకొని వస్తాడో ఏమో బిడ్డ. తీసుకొని వస్తానైతే చెప్పిండు. వాడు మాట అంటే మాట మీదనే ఉంటాడు. అంతేనా అమ్మ? తీసుకొస్తానడా అని? సరే సరే, నేను వాళ్ళు వచ్చే వరకు ఎక్కడో అక్కడ జంప్ అయితే గాని మరి అత్తమ్మ ఒప్పుకుంటుందా అని. అత్తమ్మ వద్దంటే రారు కదా. ఎందుకు ఒప్పుకోదురా, ఒప్పుకుంటది ఒప్పుకుంటది. ఇక మొన్నటి సంది ఏమైనా మన దిక్కేసుకుని జర్రా మారిందిరా మీ అత్తమ్మ. ఇక దాని పానం ఇట్లా మంచిగా ఉంటలేదు. ఇక నా పానం మంచిగా ఉండకుంటే ఇవనుకోకని తీస్తే తెలివని అల్లుడు వస్తే నన్ను మంచిగా చూసుకుంటారో చూసుకోరు, నా పానం ముందే మంచిగా ఉంటలేదా అని ఇక మే నల్లుని తీస్తే మంచిగా ఉంటదేమో అని అట్లా 2 ముగ్గురితో అన్నదంటారా. చూద్దాం చూద్దాం, పంపిస్తా పంపి అని, లేకుంటే లేదు. ఆగో నీ కోడలేనే ఫోన్ చేస్తుంది. హలో, స్వాతి. బావా, అత్తమ్మ డాడీకి ఫోన్ చేసిందంట, ఇక తీసుకొని వస్తుండు బావా, వస్తున్నాం. అరే అవునా, ఒప్పుకుందా? మరి మీ మమ్మ ఒప్పుకుందా? ఒప్పుకుంది బావా. నేనే మస్తు షాక్ అయినా తెలుసా, నిజంగా మా డాడీ చెప్పగానే ఒప్పుకుంది ఎంబటే. సరే వస్తున్నాం, అత్తమ్మ కూడా చెప్పు వస్తున్నామని. సరే సరే, డబ్బుండ్రది. అమ్మ వస్తురంటనే మామ స్వాతి ఇద్దరు వస్తురంట. ఓయమ్మో, ఏడవాన పడుతుందో ఏమో, తల్లి బాగానే ఒప్పుకుందేం రో. అవును కదనే, నేను గదే పరిశాన్ అవుతున్నా. సరే గాని ఇక అన్నం వండుతున్నా అంటున్నావు కదనే, మరి చికెన్ తీసుకొస్తా, దానికి చికెన్ అంటే ఇష్టము. బగార బువ్వ చికెన్ అన్న ఉండకపోతుంది. సరే, నేను బిర్యానీ చేస్తా తియ్యే. చేయరా మరి, నాకు బిర్యానీలు గవి గివి చేయనిక రాదు. ఇక నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఈ మధ్య, అప్పుడో ఇప్పుడు మా చేయరాదు. ఆ పిల్లకి ఇష్టం అంటున్నావు కదా, చేయి బిడ్డ. అన్ని ఇందాల తీసుకురాపో, నేను అన్ని తయారు పెడతా. సరే సరే అమ్మా. అక్క, ఓయమ్మో, వచ్చిర్రారా, ఇప్పుడే ఫోన్ చేసిర్రు, కాడంగానే వచ్చిర్రు కదా. ఇక సీన్గా మంచిగున్నవా, సాతమ్మ మంచిగున్నవా అమ్మ? బాగున్నత్తా, నువ్వు బాగున్నావా? బాగున్నమ్మా. ఓయమ్మో, నాలోట అయ్యిందిరు నా కోడలమ్మో. ఎన్ని దినాలైతుంది బిడ్డ నిన్ను చూడక. చిన్నప్పుడు బాగా ప్రేమలు ఉడకపోస్తుంటే ఊ అంటే ఆంటీ నువ్వు ఈడికి వచ్చేది, నేను మీ ఇంటికి వచ్చేది. ఇక ఇప్పుడు మీ అమ్మ జరా దూరం పారం చేస్తుంది కదరా. మా సుట్టరికమంతా తెరవింపుదాం అనుకుంటుందో ఏమో. గట్లేం లేదక్క, ఇక నీ మరదలికి ఇట్లా చాలా మారింది. గట్లేం లేదు, అట్లేం లేదు. ఏమో రాగప్పుడు మా వాసనే వారని ఇకపోయేది కదా. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి ఏం కాతుంది, పచ్చి పల్లెటూర్లు ఉంటారు అని ఎక్కడిచ్చేది కదరా. ఇక అందుకే గప్పటిసారి మీ ఇంటికి రాబోద్దు అయితే తమ్మి. ఏం లేదత్త, మా మమ్మీకి ఇట్లా హెల్త్ బాగుంటలేదు కదా. ఇక మొన్న నుంచి ఆవిళ్ళతో చెప్తుందంట, ఆ మా మేనల్లునికి వేయాలి, మా ఆడవిళ్ళ కొడుకుకి వేయాలి అని పక్కన ఆంటీ వాళ్ళతోని వాళ్ళతో వీళ్ళతో చెప్తుందంట అత్త. ఆహా గతనా, అట్లయితే మంచిగానే ఉంటది కదా మమ్మీ. ఓయమ్మో, చదువుకున్న బిడ్డ ఎంత లోటైనా చూడు. అబ్బా, నా దిష్టే తాకుతట్టుంది. ఎంత తెల్లవో ఎంత ముద్దుగున్నవేనే. నీ అంటున్నప్పుడు నీ గిట్ల గిట్లనే ఉండే, మొత్తం నా తీరే అయితట్నవే. నువ్వు ఇట్లా మీనత్త సాల్ పడ్డట్టుంది నీకు. అవునత్త, మన ఊర్లో మొత్తం అందరు అట్లనే అంటారు. ఓయమ్మో, మీనత్త లెక్కనే ఉన్నవేమే, మీ మీనత్త గిట్ల గిట్లనే అందంగా పక్క పల్చగా ఉంటుండే. ఇక వస్తుటొస్తుట పెళ్ళైన సంది గట్ల అందంగా అయింది అని అందరు అంటారత్త. అంతేనా? అవు గనిక కాళ్ళకు పట్టీలేవే, ఏమైనా బోడ ఉంచుతుంది మీ అమ్మ. గన్నిగనం పట్ట గొలుసులుండే, దావత్కి ఆలీలు చేపించిన ఇటుండే, ఎక్కడ పెట్టిరే? అగో కాళ్ళు చూడు ఎంత బోడ కొడుతున్నాయి, ఏమైనా ముద్దుగున్నాయా మమ్మీ గట్లా? జర దిట్టక్క, నేను మీ మరదలకి ఇట్లా చెప్తున్న మాట అస్సలు కేరే చేయరు. ఇలా రేపు పట్టీలో ఒరి పెట్టుకుంటారు, ఏమొద్దుకో మోటు గుడుతందుకు అని నన్నే తిత్తారు అక్క. జర చెప్పు పెట్టుకోమని. చెప్పేదేం లేదు కానీ 6 తులాలు పెట్టి మంచి పట్ట గొలుసులు చేపించిన ఇక మోటు మోటుకి ఏముండే, సన్నగా మంచిగా కాలేజీ పిల్లలు పెట్టుకున్నట్టే ఏపించి పెట్టిన అవసరం ఆయన దగ్గర. నాడు నాడు పోయి పెట్టిస్తా గాని. నా కోసం పట్టీలు చేపించిన వార్త. ఇక మా ఇంట్లో ఉన్నాయి మస్తు పట్ట గొలుసులు ఉన్నాయి కానీ నాకు పెట్టుకోబుద్ది అయితే లేదు అత్త. మోటు మోటుగా చేపించుకొచ్చారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇక అందుకే నాకు నచ్చతలేదు. ఇక నువ్వు చేపించినావు అంటే మస్తు ఉంటాయి. ఇక అవి ఎట్లున్నా సరే నేను పెట్టుకుంటా. నాడు నాడు పోదాంపా. అమ్మో, నా బిడ్డ తెలివి మస్తుందక్కో. ఇక మా ఇంటికాడ వాళ్ళ అమ్మమ్మడు పెట్టించిన పట్టగొలుసులు ఏ బాలేవని తీసి అవతల పడేసింది. ఇప్పుడు ఇంటికి రాగానే మేనత్త పెట్టిస్తా చేపించిన అనగానే చూడు సంకలు కొడుతుంది. అబ్బా, గర్రే ఉంటది. అయ్యోల చుట్టాలు ఒక తీరు, అమ్మోల చుట్టాలు ఒక తీరు. ఇక అందరు పిల్లలు గట్టినే చూస్తారు పాటు.
సరే సరే అక్క మీరు బుర్రి నాకు పని ఉంది ఇక అర్జెంట్ పని మీద ఒకటి ఒకటే ఫోన్ చేస్తుండే ఇక పోయి వస్తా అక్క మళ్ళీ ఎల్లుండి తోలుకోపోతందుకు వస్తుంది. అబ్బో నువ్వెందుకు రా తోలుకోని వస్తందుకు, నేనే వచ్చి తోలిచ్చిపోతది. నీ బిడ్డ ఎక్కడ ఆగంగా తీరా నాయన, పో పో మరి. ఇక నీ దగ్గర ఉంటే జాగ్రత్తగానే ఉంటది అక్క నాకు తెలియంది ఏముంది. సరే సరే బిడ్డ మంచిగా ఉండు అక్కని శాతాయించకు జర శాతమైన పని అది ఇదో ఆసరుగా సరేనా పోయి వస్తా మమ్మీ. అయ్యో జర్ర ఆగరాదురా, చికెన్ అన్న తెస్తాడేమో, ఎవరన్నా చికెన్ తెస్తే వండితే తినిపోదు గాని. ఏమొద్దు అక్క టైం లేదు మళ్ళీ వచ్చినప్పుడు తింటది. స్వాతి నడువమ్మ, ఇక అక్కడిక్కడ తిరిగితే జర టైం పాస్ అన్న అవుతుంది. అవసరం ఇంటికి పోయి మంచిగా పట్టీలు ఎత్తున్నాయో చూసి కాళ్ళకు పెట్టుకుంటావా మరి. ఇక మీ ఇంటికి పోయినాక మీ అమ్మతో పెట్టించుకుంటావా, నీ ఇష్టము. ఇక అరనే వస్తొస్తే ఏమైనా కూరగాయలు పట్టుకొద్దాం పాప వద్దుకంగా. ఇలా మీ బాబు బిర్యానీ చేస్తానంటే నీకోసము చికెన్ తెస్తాను కానీ పోయింది, అక్కడనే పోయింది కదా. ఇక వచ్చినాక బిర్యానీ చేస్తాడేమో, నీకు చాలా ఇష్టం అంట కదా. నడు వచ్చినాక తిందాం గాని. ఆ ఓగి పిల్ల ఎవరో కొత్తగా కనిపిస్తుంది. పెంటమ్మ ఎవర్రా, మీ అమ్మగారు చుట్టాలా ఈ పిల్ల ముద్దుగుండి? అవునక్క, నా మేనకోడలు, నా తమ్ముని బిడ్డే. అబ్బా నీ మేనకోడలా పెంటమ్మ? అచ్చం నీ తీరే ఉంది. అయితే నీ ఇంటి కోడలే అయితట్టుంది అటు ఈ పిల్ల. చిన్నప్పుడు నువ్వు కూడా అగ్గితేనే ఉండేది కావచ్చు పెంటమ్మ. ఎంత ముద్దుగుంది చూడు ఈ పిల్ల. అచ్చం నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఇక వస్తుంటే నీ లెక్కన అయితే చూడు నీ కోడలు ఇట్లా. ఓయమ్మో అచ్చం అచ్చు గుద్దినట్టే ఉన్నారే మీ ఇద్దరు. అవునా అక్క, ఇక అందరు మా అమ్మగారింటి కాడ ఇట్లా గదే పందలుగుతారు. ఓయమ్మ నీ కోడలు సేమ్ నీ లెక్కనే ఉండే, నీ బిడ్డ లేనందుకు నీ బిడ్డ లెక్కనే ఉంది. నీ ఇంటికి వేసుకొని కోడలు అని చిన్నప్పటి సంద అనేది. ఏమో అక్క ఇట్లా రాసి పెట్టుంటే అలా జరుగుతుందేమో పాటు. అయ్యో గా రాతకేమైంది బిడ్డ, నీ కొడుకు ఇట్లా చూడ సక్కనంగా ఎంత ముద్దుగుంటాడు. ఇక ఈ పిల్లనిస్తే ఇద్దరికి జంట ఇట్లా మంచిగా కుదురుతుంది. ఇక నీకు మేనకోడని చేసుకున్నట్టు తృప్తి కూడా ఉంటది. పెంటమ్మ చేసుకో ముద్దుగుంది పిల్ల, నాది ఇష్టే కలుగుతట్టుందమ్మా. అవు గాని అత్తలు కోడళ్ళు ఎక్కడ పోతుర్రు? అది అవసరమైన దగ్గర కని పోతున్నాక్క. ఇక నా కోడలికి పట్టగొలుసులు చేపించనుంటే ఇక ఆయన దగ్గరకు పోయే పెట్టిద్దామని పోతున్నా. ఓయమ్మో పెళ్లి కాకముందుకే కోడలు కన్నిందాలు చేపించి పెడుతున్నావంటే ఇక పెళ్లి అయినాక ఇంకెన్ని చేపించి పెడతావో. ఇక బిడ్డలు లేనందుకు కోడల్ని మంచిగా చూసుకుంటాం పాటు పెంటమ్మా, గట్లనే ఉండాలి. ఎవరైతే రే చెప్పు, మన కష్టము ఎవరికి పెడతాము. ఇయో ఇట్లా ఇక మనం గట్టిగా ఉన్నప్పుడే వాళ్ళ ఇల్లు చూసుకున్నాం అనుకో, మనం మంచిగా లేనప్పుడు వాళ్ళే మనకు గత అవుతారే. గదే అక్క, ఇక నా కోడలు కట్ట కాకుండా కాళ్ళు బోవడం ఉన్నాయి. నాకు అట్లా చూడబుద్ధి అయితే లేదు. ఇక పట్టణంలో చాలా మంది పెట్టించుకోరు కదా అక్క. దానికి నేను పెట్టిస్తా పా అమ్మ, సన్నగా చేపించిన కాలేజీ పోతాను ఇట్లా ముద్దు పోతాయి అంటే సరే పాప అని వచ్చింది. గట్లనే వస్తా కూరగాయలు గవి గివి సామాన్ పట్టుకొస్తా అక్క. నా కోడలు ఏమేమి తింటుందో జరి చేసి పెడతా నిమ్మలంగా. 2 రోజులు ఉంటదంట. అరే గట్లనా, ఇక 2 దినాలు ఉండిపోతుంది అంటున్నావు కదా, మరి ఇష్టం వచ్చినాయి చేసి పెట్టే. ఇప్పుడు చూడమ్మా, కాళ్ళకు పట్టీలు పెట్టినాక ఎంత ముద్దు కొడుతున్నాయో. ఆడపిల్లకు కాళ్ళకు పట్టీలే అంటాము, నడుస్తుంటే గల్ల గల్ల ఎంత ముద్దు కనిపిస్తున్నాయి చూడరా. అవునత్త, నిజంగా చాలా బాగున్నాయి తెలుసా. నైట్ గా చేపించిన నీ సెలక్షన్ బాగుంటది అత్త. మా అమ్మమ్మ వాళ్ళు అయితే బర్రకుని ఇంత పెద్ద తెప్పించారు తెలుసా. అస్సలు బాగాలేవు, అందుకే పెట్టుకోలేదు. ఏమో పో అమ్మ, ఇవాళ రేపు కాలేజ్ పిల్లలు గసంటివి పెట్టుకుంటారు కదా, అందుకే మంచి చేపించి పెట్టిన బిడ్డ. నడు వాడ కూరగాయలు తీసుకుందాం. అరే పెంటమ్మ, నీ మేనకోడలు కదరా గీమే. ఓ అమ్మో ఎప్పుడు వచ్చిన బిడ్డ, బాగున్నావా? చిన్నప్పుడు చూసిన ఉంటే ఎంత పెద్దదైన బిడ్డ. ఇక మా ఊరికే వస్తట్నో, మా ఇంటి కోడలే అయితట్నో పాటు. అవునక్క, మన ఊరు కోడలే అవుతుంది పాటు. బాగున్నా ఆంటీ, బాగున్నావా? బాగుందమ్మా. ఇక ఆంటీని కాదు అత్తమ్మను. ఇక పట్నంలో ఉన్నలకు ఆంటీ ఏంటి అనడు బాగా అలవాటు ఉంటది కానీ అత్తమ్మ అయితే బిడ్డ. మీ అమ్మ మీ నాయన అందరు మంచిగా ఉన్నారా? బాగున్నది అత్తమ్మ. ఓయమ్మో ఎన్ని దినాలు అవుతుంది నీలో తయిందే పెంటమ్మ. ఓయమ్మో రేపు మాకు పెళ్లి చేసి తట్టే ఉండి ఇలా నాయన. మరి మా కొడుకుని చేసుకుంటావారా? ఇక గవన్నీ ఏం మాట్లాడుతుంది అక్క చెప్పు. ఇక కాలేజ్ చేస్తున్న పిల్ల గవన్నీ ఎరకలేదు గాని ఇక నా ఇంటికి వస్తుంది అక్క, ఇంకెక్కడ పోతుంది చెప్పు. ఏమో మరి ఇక అమ్మమ్మలు ఇట్లా కాదు కక్కసం వాళ్ళకి ఏం గతుందని ఇక క్యాన్సల్ చేస్తే తెలియదు కానీ ఇక వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకి అందరికి ఇష్టమే ఉంది అక్క మన ఇంటికి ఇచ్చుడు. గదే పిల్ల చూడు ఎంత ముద్దుగుంది పెంటమ్మ. నీ ముఖము పిల్ల ముఖం ఇద్దరిది అచ్చు బుద్ధినట్టే ఉంది. నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఈ పిల్లలకనే ఉంటుండొచ్చు కావచ్చు. ఆగ చూడు ఎంత అందంగా ఉంది, చూస్తాను ఎంత సక్కనంగా. నెత్తికి ఇట్లా నల్లగా పిల్ల తెల్లగా ముద్దుగుంది. నా దిష్టి తగులుతుంది నా కోడలకు. అవునక్క, వస్తుంటే రోడ్డు పంటి పోయేటోళ్ళు అందరూ గతనే అంటుర్రక్క. గదే పిల్లను బయటికి ఎందుకు తోలుకొచ్చినవే, దిష్టి దాకగల్ల పాడయ్యి. జర పనుండి అవసరం ఇంటికి పోయి వస్తున్నాక గందుకే తోలుకొని వచ్చిన. ఈ అటుగాక పట్నంలో ఇక్కడ తిరుగుతా చెప్పు పిల్ల. ఈ ఊర్లోకి వస్తున్నాను అక్కడ ఇక్కడ తిప్పుదామని, అట్నే కూరగాయలు తీసుకొని పోదామని ఇక వస్తున్నాక్క. గట్లనా, సరే మరి తీసుకొని పొర్రి దబ్బున. అమ్మా గీడున్న రానే. అవును బిడ్డ, చికెన్ ఇట్లా తీసుకున్నావా? అంత తయారు పెట్టినవా? ఓ ఎక్కడ చికెన్ ఏం కథ బిర్యానీ అప్పుడే తయారైంది. స్వాతి నాడు దబ్బున మా అమ్మతో వస్తే గంటలు గంటలు ఎవరు ముచ్చట పెడితే వాళ్ళతోనే సోది పెడుతుంది. నడు ఇంటికి ఆకలి అవుతుంది కావచ్చు, మీ ఇంటికాడ ఎప్పుడు తినొచ్చినవో ఏం కథనో. నాడు వేడి వేడి బిర్యానీ ఏం దమ్ చేసిన నాడు తిందుందా.
అబ్బా నా కోసం బిర్యానీ చేసినావా బావా? అబ్బా చాలా థ్యాంక్స్ బావా. మా మమ్మీని వారం రోజుల నుంచి అడుగుతున్నా, ఎప్పుడు బిర్యానీ చేస్తలేదు. ఆ బగారన్నం ఉడుతుంది, చికెన్ చారు చేస్తుంది, ఆడబెడుతుంది. నువ్వు నా కోసం నేను వచ్చినాను బిర్యానీ చేసి పెట్టినావా? చాలా చాలా థ్యాంక్స్ బావా. వస్తున్నాం కూరగాయలు తీసుకోగానే అయిపోతుంది బావా. వస్తున్నాం పా. నాతో పాటు నడువు, మా అమ్మ మెల్లగా కూరగాయలు తీసుకొని వస్తుందేమో. అరే అయిపోయిందిరా, గా దోసకాయలు గా బీరకాయలు తీసుకొని వస్తే అయిపోతుంది, నడవరాదురా. ఇప్పుడు పెళ్లి కాని పిల్లని ఏంటొస్తే వాళ్ళు చూసిన ఏమనుకుంటారు, గలీజ్ ఉంటది. నా ఏంటనే తోలుకొస్తా పోరా నాయన, ఏం తప్పిపోయేది ఉంది. వస్తున్నపా. ఇగో ఇదే నువ్వు లైక్ మన వీడియో ఎట్లుంది? కాన్సెప్ట్ అందరికి నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ కొత్త కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టకైనా హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో, ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నాను స్వీట్ భాష, చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, మళ్ళీ కలుద్దాం.